హలో, నేను మీ సిఎస్ రావు. పాలమ్మిన, పూలమ్మిన, కాలేజీ కట్టిన, సైంటిస్టులు తయారు చేసిన, ఇంజనీర్లు తయారు చేసిన, విద్యావేత్తగా గొప్ప పని చేసే, కష్టపడ్డ, డబ్బులు సంపాదించా. ఇది డైలాగు. ఎవరిది? మల్లారెడ్డిది, మాజీ మంత్రి. ఆయన కాలేజీలో ఉంది. ఇక్కడ మేడ్చల్లో సిఎంఆర్ కాలేజీ ఒకటి ఉంది, మల్లారెడ్డి కాలేజీ. ఈ సిఎంఆర్ కాలేజీలో తాజాగా జరిగినటువంటి సంఘటన కనుక తీసుకుంటే, మల్లారెడ్డి కాలేజీలో ఏం జరుగుతుంది, అసలు ఎంతకాలం పాటు నుంచి జరుగుతుంది, ఇలాంటి సంస్కృతి అసలు ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం చర్చించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయనే కొంత మాటల్లో చూస్తే కనుక ఎంతో కొంత నిజాయితీ, లేదంటే కష్టపడినటువంటి తత్వం, ఇవన్నీ ప్రస్ఫుటం అవుతాయి. మరి అది నిజమని నమ్ముదామా అని అంటే, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, అతను భూములు ఆక్రమించాడు, పేదోళ్ళ అసైన్డ్ ల్యాండ్స్ని లూటీ చేశాడు, ఫలితంగా ఆయన కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఆయన పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు కట్టిన, సైంటిస్టులను తయారు చేసిన, డాక్టర్స్ తయారు చేసిన, ఇవన్నీ కూడా కేవలం డైలాగుల వరకు మాత్రమే పరిమితం. వెనక చాలా దందా నడిచింది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన అనధికారికంగా ఆక్రమించి కట్టినటువంటి కాలేజీ భవనాలని కూల్చివేశారు. ఇంకా కూల్చాల్సినవి ఉన్నాయి, స్వాధీనం చేసుకోవాల్సినటువంటి భూములు ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సిఎంఆర్ కాలేజీలో లేడీస్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి అశ్లీలమైనటువంటి దృశ్యాలను చిత్రీకరించేటువంటి చండాలపు పనికి పూనుకున్నారనేది ఆరోపణ. ఆరోపణ కాదు, అక్కడ ఉండేటువంటి విద్యార్థినులు, యువతులు, స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు. నిన్నటి నుంచి పోలీసులు ఎంటర్ అయ్యారు. సిఎంఆర్ కాలేజీలో ఉండేటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి ఫోన్లు దాదాపుగా 50 ఫోన్లను సీజ్ చేశారు. అలాగే అక్కడ ఉండేటువంటి కంప్యూటర్లో కొన్ని సీజ్ చేశారు. వాటిలో అన్వేషిస్తున్నారు ఏమున్నాయి, అసలు ఎంతకాలం నుంచి ఈ పని జరుగుతుంది, సిబ్బందిలో ఎవరైనా ఈ పని చేస్తున్నారా, అసలు మల్లారెడ్డికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? ఎందుకంటే మేనేజ్మెంట్, పక్కా మేనేజ్మెంట్ అంటారు, నిజాయితీతో కూడినటువంటి విద్యను అందిస్తున్నారని చెప్పి చెప్తూ ఉంటారు మల్లారెడ్డి గారు. ఆయన చెప్తున్న దానికి, అక్కడ జరుగుతున్న దానికి పొంతం లేకుండా ఉంది. ఇప్పుడు దాదాపు 48 అవర్స్ నుంచి ఆ కాలేజీ విద్యార్థినులు ధర్నాలు చేస్తున్నారు. ఏవైతే షూట్ చేశారో వాటన్నిటినీ బయట పెట్టాలి, ఆ ఫుటేజ్ని. ఎవరైతే షూట్ చేశారో వాళ్ళని తెలుసుకొని శిక్షించాలని చెప్పి విద్యార్థులను డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లో తప్పలేదు. సహజంగా అశ్లీలమైనటువంటి దృశ్యాలను షూట్ చేయకపోయినా, లేదంటే ఫోటోలు తీయకపోయినా, విద్యార్థులు ఎప్పుడు బయటకు వచ్చేసి మమ్మల్ని షూట్ చేస్తున్నారు, మమ్మల్ని అశ్లీలంగా చూపిస్తున్నారు, అశ్లీలంగా దృశ్యాలను బయట పెడుతున్నారు అని చెప్పి ఎవరు ధర్నా చేయరు, ఆందోళన చేయరు. ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉండవచ్చు. సహజంగా స్టూడెంట్స్ మెంటాలిటీ ఏంటంటే బయటపడరు తొందరగా. అది బాగా విసిగిచ్చి లైంగికంగా వేధింపులు కూడా ఎక్కువైతే అప్పుడు బయటకు వస్తారు. కానీ అది తప్పు. స్టూడెంట్స్ కూడా చాలా మార్పు రావాలి. ఇనీషియల్గానే వాళ్ళు రెస్పాండ్ కావాలి. బహుశా సిఎంఆర్ కాలేజీలో జరిగినటువంటి ఈ ఎపిసోడ్ ఎప్పటి నుంచో ఉండొచ్చు, ఇప్పుడు బయటపడింది. కారణం ఏంటంటే ఏదో ఒక స్టూడెంట్ ధైర్యంగా బయటకు వచ్చి బయట పెడితే తప్ప ఇలాంటివి బయటికి రావు. ఇప్పుడు 48 అవర్స్ నుంచి వాళ్ళు ధర్నా చేస్తున్నప్పటికీ కూడా అక్కడ బాధ్యుల్ని గుర్తించలేకపోతుంది పోలీసు. పోనీ కాలేజీ మేనేజ్మెంట్ని అదుపులోకి తీసుకున్నారంటే అది లేదు. మరి మల్లారెడ్డి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరిని అవలంబిస్తుందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కాలేజీలో ఇలాంటి ఆరోపణలు చేస్తూ స్టూడెంట్స్ బయటకు వచ్చారు. తీరా దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత అలాంటి షూట్స్ ఏం జరగలేదు సీసీ కెమెరాలో. అక్కడ స్టూడెంట్స్ ఒక పరస్పరం పడనటువంటి వాళ్ళేదో కొన్ని షూట్ చేసేసి పంపించారు అనేది నిర్ధారణ అయింది. అంటే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించిన తర్వాత అక్కడ మొబైల్స్ని, కంప్యూటర్స్ని స్వాధీనం చేసుకొని ఎక్కడ కూడా కాలేజీలో బాత్రూమ్స్లో కెమెరాలు లేవు, షూట్ చేసినట్టు దాఖలాలు లేవు అని చెప్పి తేల్చారు ఆంధ్రప్రదేశ్లో. ప్రభుత్వం కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేసింది ఒక ఇంజనీరింగ్ కాలేజీలో విజయవాడ సమీపంలో. ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాంటి ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణలో బయటపడింది. అది కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి సంబంధించినటువంటి కాలేజీలో. మల్లారెడ్డి కాలేజీలోనే ఇలాంటి జరుగుతుందంటే బాత్రూంలో కెమెరాలు పెట్టారని చెప్పేసి
లేడీస్ స్టూడెంట్స్ మొత్తం కూడా నిర్ధారణకు వస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ప్లస్ ఎవిడెన్స్ చెప్తున్నారు. వాళ్ళు తమ బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టారు, అలాగే సీక్రెట్ కెమెరా పెట్టారు, హిడెన్ కెమెరాస్ పెట్టారు. ఈ హిడెన్ కెమెరాస్ ద్వారా షూట్ చేసి వాటిని బయటికి పంపిస్తున్నారు అనేటువంటి అనుమానం ఉందని ఆందోళన చెందుతున్నారు. అందుకే పోలీసులు రంగంలో దిగారు. ఆ కాలేజీకి సంబంధించిన సిబ్బంది యొక్క సంబంధించి ఫోన్లు లేదంటే ఇతరతర ఎలక్ట్రానిక్ గూడ్స్ని స్వాధీనం చేసుకున్నారు, వాటిని అధ్యయనం చేస్తున్నారు. ఒకవేళ ఇవి షూట్ చేసి అశ్లీల దృశ్యాలను షూట్ చేసి బాత్రూమ్స్లో, లేడీస్ బాత్రూమ్స్లో వీళ్ళు ఎవరికైనా పంపిస్తున్నారా లేదా వాళ్ళకై వాళ్ళు చూస్తున్నారా అనే దాని మీద కూడా వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు. అందుకే సీజ్ చేశారు. సీజ్ చేసి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం అన్వేషించిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత అసలు అక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఎవరెవరు షూట్ చేశారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని మీద మల్లారెడ్డి కూడా రెస్పాండ్ కావాలి, మల్లారెడ్డి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆయన్ని కూడా బాధ్యతగా చేయాలి పోలీసులు, ఎందుకంటే ఆయనది కాబట్టి. సో మల్లారెడ్డి కాలేజీలు అంటేనే ఆయన పెద్ద గొప్పగా చెప్తూ ఉంటాడు. ప్రపంచానికే నేను సైంటిస్టులు అందించాను, ప్రపంచానికే నేను డాక్టర్లు అందించాను అని చెప్తూ ఉంటారు ఆయన చాలా గర్వంగా. బహుశా ఉండొచ్చు, ప్రపంచానికి అందించి ఉండొచ్చు కాలేజీలు. కానీ ఇప్పుడు కాలేజీల్లో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాల మీద అవగాహన లేకుండా కాలేజీలు ఎలా నిర్వహిస్తాడు? మాజీ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి దానికి బాధ్యత వహించాలి కదా. కాలేజీలో అది కూడా లేడీస్ టాయిలెట్స్లో కెమెరాస్ పెట్టి హిడెన్ కెమెరాస్ షూట్ చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. మరి స్టూడెంట్స్ షూట్ చేసుకుంటున్నారా పడినటువంటి వాళ్ళు, లేదా కాలేజీలో పనిచేసేటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ చేస్తున్నారా, లేదా కాలేజీలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు అనేది బయట రావాలి. నీకు గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రధాన సర్వర్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలో కూడా ప్రధాన సర్వర్ను స్వాధీనం చేసుకొని అన్వేషిస్తే తప్ప ఇది బయటపడే అవకాశం లేదు. మరి ప్రధాన సర్వరు అలాగే మొబైల్స్ అందరివి స్వాధీనం చేసుకొని ఎవరెవరు ఈ పని చేశారు, అసలు ఈ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అశ్లీల దృశ్యాలు బాత్రూమ్ పోయినప్పుడు లేడీస్ షూట్ చేయడం అనేది దుర్మార్గం, చండాలమైనటువంటి పని. ఇది మాజీ మంత్రి మల్లారెడ్డి తలదించుకోవాల్సినటువంటి సంఘటన ఇది. మరి స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారంటే దానికి విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి, ప్రజా సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. మల్లారెడ్డికి సంబంధించినటువంటి మొత్తం భాగవతాన్ని బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆల్రెడీ ఆయన అక్రమాల అవినీతి మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కాలేజీల్లో స్టూడెంట్స్కి సంబంధించినటువంటి విజువల్స్ లేదంటే వీడియోస్ అశ్లీలమైనటువంటి తీసి ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మల్లారెడ్డి మీద కూడా ఉంది. అందుకే పోలీసులు ఎంటర్ అయ్యారు, నిజాలను తేల్చేటువంటి పనిలో పడ్డారు. సో అప్పటి వరకు కూడా లేడీస్ ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి మేనేజ్మెంట్ నుంచి స్పందన సరిగ్గా లేదు, పోలీసుల నుంచి స్పందన సరిగ్గా లేకపోబట్టే 48 hours నుంచి విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ యూనియన్ ఎంటర్ కావాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? స్టూడెంట్స్ ఒకసారి ఆరోపణలు చేసిన తర్వాత మేనేజ్మెంట్ ఇమీడియట్గా స్పందించి దాన్ని కనుక సరి చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ధర్నాలకు దిగుండేవాళ్ళు కాదు. అంటే ఏదో సంథింగ్ హిడెన్ ఎజెండా దాని వెనక నడుస్తుంది అనే అనుమానం కలుగుతుంది. సో మీరు ఈ ఎపిసోడ్ని అంతా విన్న తర్వాత మల్లారెడ్డి కాలేజీలో ఏం జరుగుతుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.